AP9 టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. వైద్య సిబ్బంది, ప్రాణదాతలు, రక్తదాతలు. ప్రపంచంలో ఏటా లక్షలాది మంది ప్రమాదాల బాధితులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో రక్తదానంపై అవగాహన కల్పించడం, రక్తదానంపై ఉన్న అపోహలను పోగొట్టాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము జూన్ 14న వరల్డ్ బ్లడ్ డోనర్ డేను నిర్వహిస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టీనర్ 1990 దశకంలో రక్తాన్ని ABO గ్రూపులుగా వర్గీకరించారు. ఆయన పుట్టినరోజు అయిన జూన్ 14వ తేదీని వాళ్ళు బ్లడ్ డోనర్ డేగా ఎంపిక చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తొలిసారిగా 2004 జూన్ 14వ తేదీ నుంచి వరల్డ్ బ్లడ్ డోనర్ డేను నిర్వహించడం మొదలుపెట్టాయి. దీనికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి అవడంతో 20 ఏళ్ల రక్తదానం దాతలకు కృతజ్ఞతలు అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఏటా అవసరమైన రక్తం 5 కోట్ల యూనిట్లు కాగా రక్తదాతల నుంచి అందుతున్నది 2.5 కోట్ల యూనిట్లు మాత్రమే. భారతదేశంలో ప్రమాదాల్లో గాయపడ్డవారు, సర్జరీలు చేయించుకునే వారికే కాదు, తలసీమియా, హిమోఫిలియా, ఎనిమియా వంటి వాటితో బాధపడుతున్న వారు కూడా తరచూ రక్తం ఎక్కించుకోవలసిన అవసరం, చిన్నపిల్లలు వివిధ వ్యాధులకు లోనవ్వడం మరియు పోషకాహార లోపం వంటి వాటితో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లక్ష్మీ రక్తదాత సంస్థ మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సిబ్బంది వారి సమన్వయంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. 75 యూనిట్స్ రక్తాన్ని సేకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ KSS వెంకటేశ్వరరావు, RMO డాక్టర్ V పద్మజ, డాక్టర్ G హేమలత, డాక్టర్ సునీత, డాక్టర్ వరదరాజులు, డాక్టర్ పరదేశి నాయుడు, లక్ష్మి రక్తదాత సంస్థ ఆర్గనైజేషన్ తరిమెల ఓంనాథ్ మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, డాక్టర్ శ్రీనివాస్, సుజాత, రమణారెడ్డి మరియు ప్రభుత్వ సర్వజన వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అందరికీ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము జూన్ 14వ తారీఖున బ్లడ్ డోనర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి రక్తదానం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరము ఈ బ్లడ్ డోనర్స్ డే 20 సంవత్సరాలు అయ్యింది. దానివల్ల రక్తదాత సుఖీభవ, రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత. 1990 వరకు మనకు ఎంతమందికి బ్లడ్ డొనేషన్స్ ఇచ్చినా కూడా చాలామంది ఆ రక్తం ఎక్కించుకున్న వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అప్పటి వరకు మనకు బ్లడ్ గ్రూప్స్ వీటి గురించి తెలియదు. కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే ఒక శాస్త్రవేత్త ఈ బ్లడ్ డొనేషన్స్ దాని గురించి బ్లడ్ గ్రూప్స్ ఇన్ని రకాలు ఉంటాయని తెలియజేయడం వల్ల అప్పటి నుంచి మనము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది చాలా విరివిగా చేస్తూ ఉన్నాము. మనకు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 5 కోట్ల బ్లడ్ మనకు కావాల్సి వస్తే 5 కోట్ల యూనిట్స్ మనకు బ్లడ్ కావాల్సి వస్తే కానీ ఈ రక్తదాతల వల్ల మనకు దొరుకుతుంది 2.5 కోట్లు మాత్రమే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం విరివిగా చేయాలి. రక్తదాతలు ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని విరివిగా చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను రక్షించిన వాళ్ళం అవుతాము. మనలాంటి ఈ డెవలప్ అవుతున్న కంట్రీస్లో చాలా వరకు 5 సంవత్సరాలలోపు పిల్లలకి, స్త్రీలకు మరియు ప్రమాదం జరిగిన వాళ్ళకు, సర్జరీ జరిగిన వాళ్ళకు రక్తం ఎక్కించుకునే ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. మనము ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని విరివిగా చేయాలని, ఒక వ్యక్తి రక్తం ఇవ్వడం వల్ల ఎంతోమందికి ప్రాణం ఇచ్చిన ప్రాణదాత అవుతారు. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లక్ష్మీ బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. 100 మందికి పైగా బ్లడ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం ఇలా సక్సెస్ఫుల్గా అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లక్ష్మీ బ్లడ్ డొనర్స్ ఆర్గనైజేషన్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మెగా రక్తదాన శిబిరంలో నేను కూడా మెడికల్ కాలేజీలో నేను NSS ప్రోగ్రామ్ ఆఫీసర్గా మైక్రోబయాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ పరదేశ్ నాయుడు ఆదిరెడ్డి.
సో ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొని 32వసారి నేను రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. సో రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి రక్తం సకాలంలో అందక రక్తం అవసరమైనటువంటి చాలామంది వ్యక్తులు వస్తారు. ఎస్పెషల్లీ మా దగ్గర గైనకాలజీ డిపార్ట్మెంట్లో సిజేరియన్ ఆపరేషన్స్ ఎవరికైతే జరుగుతాయో వాళ్ళకి ఖచ్చితంగా 1 నుంచి 2 బ్లడ్ ప్యాకెట్ల రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడికి ఎవరైనా సరే రక్తం దానం చేయాలనుకున్న వాళ్ళు వచ్చేస్తే వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళని అవుతాం, వాళ్ళ ప్రాణాలను నిలిపిన వాళ్ళని అవుతాం. సకాలంలో రక్తం అందక ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి ఇప్పటికీ సమాజంలో. కాబట్టి రక్తదానం పైన సరైన అవగాహన కలిగి 50 కేజీల కంటే బరువు ఎక్కువగా ఉండి 12.5 గ్రాముల కంటే హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉండి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్తాన్ని ఇవ్వవచ్చు. ఈ మధ్యనే ఏదైనా జబ్బు చేసిన వాళ్ళు తప్ప హెల్తీగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్తదానాన్ని ఇవ్వచ్చు. ఒక మనిషి రక్తం ఇస్తేనే ఇంకొక మనిషికి ఆ రక్తాన్ని ఎక్కించి వాళ్ళ ప్రాణాలను నిలపగలం. అంతే తప్ప ఎక్కడో రెడీమేడ్గా మనకు దొరికిన ప్యాకెట్లను కొని మనం ఇవ్వలేం. కాబట్టి రక్తదానంలో ప్రతి ఒక్క యువత కూడా విరివిగా పార్టిసిపేట్ చేసి మనుషుల యొక్క ప్రాణాలను నిలపడంలో మీ వంతు బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తారని ఆశిస్తున్నాను. రక్తం మనం ఇవ్వడం వలన మరింత చురుకుగా మన బాడీ తయారవుతుంది. నేను ఇప్పుడు 32 సార్లు ఇచ్చాను. ఇచ్చిన ప్రతిసారి కూడా నాలో కొత్త చైతన్యం మొదలవుతుంది. ఎప్పుడు మళ్ళీ ఒక 3 నెలలు అవుతుందా, మళ్ళీ మనం ఎప్పుడు బ్లడ్ డొనేషన్ చేద్దామా అనే ఒక ఉత్సుకతతో నేను ఉంటాను. అవసరమైన ప్రతిసారి కూడా మా మెడికోస్ ప్రభుత్వ వైద్య కళాశాల చదువుతున్నటువంటి డాక్టర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా డాక్టర్స్ కావచ్చు, ఎప్పుడు ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం ఉందన్నా సరే వెంటనే మా స్టూడెంట్స్ పలికి ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి బ్లడ్ ఇవ్వడం ద్వారా నిజంగా చాలా ప్రాణాలను నిలుపుతున్నారు ఈరోజు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి మన ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ సార్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు సార్ గారికి, అలాగే మన ఆర్ఎంఓ మేడమ్స్ మన డాక్టర్ హేమలత మేడం గారికి, అలాగే మన ఆర్ఎంఓ మేడం గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి లక్ష్మీ బ్లడ్ డోనర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.